నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరక ఉండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠ దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చెయ్యకయో వ్యాపారము చెయ్యకయో లోకవార్తలు చెప్పుకొనకయో భుండిన ఎడల నీవు యెహోవాయందు ఆనందించదు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఇక్కడ? నీవు యెహోవాయందు ఆనందిస్తావు. ఏమ్మా, మీ అందరూ ఆనందంగా ఉన్నారా? గట్టిగా చెప్పాలి. నా గొంతు కొంచెం పాడైపోయింది ఈ మధ్యకాలంలో. అరిసి 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 మీటింగ్లో నాన్ స్టాప్ సభలుగా మనయి. హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి వెళ్ళా, కొద్ది రోజులు గొంతు రాలా. డాక్టర్ అన్నాడు, నువ్వు గొంతు ఆపటం మంచిది అన్నాడు. ఏం ఆపటం మంచిది? నువ్వు మాట్లాడటం ఆపటం మంచిది అని చెప్పాడు డాక్టర్, లేకపోతే గొంతు పోయిద్ది అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళీ ఇంకా ఎక్కువనే స్టార్ట్ అయింది, కానీ తక్కువ కాల. హల్లెలూయా, హల్లెలూయా. మీ గొంతులు సౌండ్ వచ్చునుగాక, దయ్యాలన్నీ కాలిపోవునుగాక, దేవుని కార్యము జరుగునుగాక, వినే మనసు మనందరికీ పుట్టునుగాక, గలిబిలి కార్యాలన్నీ బంధించబడునుగాక. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? బతికున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. చచ్చలు కూడా చెప్పండి. చచ్చారు వెనుకున్నాళ్ళు స్తోత్రం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? యెహోవాయందు నీవు చెప్పరేంటమ్మా తల్లులారా? నేను కొత్త లింగాలకు ఒక సభకు పోయా. చిన్న మైక్ వేసుకొని ఊరూరు తిరిగి జనాలందరినీ పోగు చేసి వాక్యం చెప్పేటమే నా పని. అయితే ముందు జనాలందరూ కూర్చున్నారు, ముసలి బ్యాచ్. ఆ బ్యాచ్కి చెప్పా, జాగ్రత్తగా రండి భక్తులారా, వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను అన్నాడు. వాళ్ళన్నారు తలకాయలు గట్టిగా చెప్పారు, మేము విన్నది విన్నట్టుగా మీకు చెప్తామయ్యా అన్నారు. వీళ్ళు ఇంత శుభ్రంగా చెప్తున్నారు, మంచి బలంగా ఉద్యమంగా ఉన్నారు, వీళ్ళకే ఇంత ఉద్యమం ఉంటే నాకు ఇంకా కావాలి ప్రభా అని దేవుని దగ్గర అడుగుతా ఉన్నా. అందరు నల్ల కళ్ళద్దాలు పెట్టారు. బ్యాచ్ అంతా ఆపరేషన్ చేసుకొని వచ్చారు అప్పుడే, కళ్ళజోళ్ళు పెట్టుకొని. వెనుకున్న వాళ్ళు కూడా బాగానే గట్టిగా హల్లలో చెప్తా ఉన్నారు, ముందు కూర్చొని గట్టిగా చెప్తా ఉన్నారు. ప్రసంగము ప్రారంభమైన తర్వాత నిద్రపోయారంటే అయిపోయిన తర్వాత లేచారు. అర్థమవుతుందా? ప్రసంగం ప్రారంభమైన తర్వాత నిద్రపోయారంటే అయిపోయిన తర్వాత చూసా. మీరు ఇంకా నేను ఎక్కడ చూడలే ఈ బ్యాచ్ని. గోడ కత్తకపోయే వాళ్ళని చూసా, చైర్లో కూర్చొని అక్కడే ఉండే వాళ్ళని చూసా, పడుకునే వాళ్ళని చూసా, కళ్ళద్దాలు పెట్టుకొని మరీ ముందు కూర్చొని నిద్రపోయే వాళ్ళని వాళ్ళే చూసా. హల్లెలూయా. అంత అయిపోయిన తర్వాత, ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఒక మాట చెప్పా, హల్లెలూయా అనగానే అప్పుడు వాళ్ళు లేచి హల్లెలూయా అంటున్నారు. ఏమా ఇప్పటి వరకు వాక్యం విన్నారు కదా, ఏం చెప్పాను గుర్తుందా అంటే, చాలా బాగా చెప్పావు అయ్య గారు అంటున్నారు. ఏం చెప్పాను చెప్పండి అమ్మ. సూపర్ చెప్పారు అయ్య గారు, మీరు అద్భుతం, మహాద్భుతం అంట. నాకే ప్రసంగాలు చేస్తున్నారు. అదే ఏం చెప్పాను చెప్పండి అమ్మా అంటే అప్పుడు చెప్తున్నారు వాళ్ళు, లాస్ట్కు మీరు చెప్పిన హల్లెలూయా చాలా బాగా చెప్పారు. మరి ఇప్పటి వరకు చెప్పిందంతా ఎటో పోయింది అయ్య గారు, మత్తులోకి వెళ్ళి ఇప్పుడే పరలోకం వెళ్ళి దర్శనం చూసి వచ్చామని చెప్పారు. ఏం చేసి వచ్చారంట? పరలోక దర్శనం చూసి వచ్చారంట. మీరు అలా ఉండరు అని నేను అనుకుంటున్నాను. ఆమేన్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక ఉన్నతమైన శిఖరాల్లోనికి దేవుడు మనని ఎక్కిస్తాడంట, ఆనందిస్తారంట, అన్ని విషయాల్లో సౌఖ్యముగా ఈ భూమి మీద మనం జీవిస్తామంట. ఎప్పుడు తెలుసా? ఇప్పుడు చదువుకున్న లేఖనం ఉంది కదా, ఇవన్నీ మనము చేస్తూ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. అర్థమవుతుందా? ఏం చెప్తున్నాడు? లోక వార్తలు మనము చెప్పకూడదు అన్నాడు. మనకు పొద్దున్న లేస్తే అదే పని. ఏమ్మా, ఏ సువార్త లేదు ఇక్కడ. సువార్త కూడా
లేదు, యూత్ బ్యాచ్ వేరే, మధ్యలో ఉన్న బ్యాచ్ వేరే, ముసలి బ్యాచ్ వేరే. ఈ బ్యాచ్లో ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క టీమ్గా తయారైపోయి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? సంఘం కొరకు కన్నీళ్ళు గారుస్తున్నారా? దేశం కొరకు ఉపవాసాలు ఉంటున్నారా? నశించిపోయే ఆత్మల కొరకు విజ్ఞాపన చేస్తున్నారా? రాష్ట్రం కొరకు పెనుగులాడుతూ ఉన్నారా? సంఘాల కొరకు కన్నీళ్ళు గారుస్తూ ఉన్నారా? అంటే ఏమాత్రం కానే కాదు. ఏం చేస్తున్నారు వీళ్ళంతా? మీరే చెప్పాలి. ఏం చేస్తున్నారు? ఆ కొంప గురించి, ఈ కొంప గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి పొద్దున్న లేస్తే మనకి ఈ పంచాయతీలు తప్ప ఇక వేరే పంచాయతీ లే. ఈ టీంలన్నీ ఏం చేస్తూ ఉన్నాయి? ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తే మీరు ఏం చేస్తారు? కొంతమంది ఏమో టీవీల కాడ పడిపోతారు, ఇంకొంతమంది ఏమో ఫేస్బుక్ దగ్గర పడిపోతారు, ఇంకొంతమంది ఏమో పనికిరాని పంచాయతీల దగ్గర కూర్చుంటారు. మీటింగ్సే కదా. ఈ బ్యాచ్లు అన్నీ పోయి ఎక్కడో అక్కడ పడి చేస్తూ ఉన్నారు. మొన్న యూట్యూబ్లో ఒక వీడియో చూసా. సాతానుడు అంటున్నాడు, ప్రభువా నీ ప్రజలను బాగా మరిచిపోతున్నావు కదా, ఆదివారం 1 గంటే నీ దగ్గర కూర్చునేదే, మిగతా గంటలన్నీ చెప్పాలి, మిగతా గంటలన్నీ ఎక్కడా చెప్పరేంటమ్మా? 1 గంట నీ దగ్గర కూర్చుంది సండే, మిగతా సమయం అంతా నా దగ్గర గడుపుతారు, నా మాటే వింటారు, నేనేం చెప్తానో అది శుభ్రంగా చేస్తారు, జబదాటరు నా మాట. నా దగ్గర వాడబడినట్టుగా మీ దగ్గర ఎక్కువగా వాడబడ్డాడు. వాడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఎరా ఎక్కడెక్కడరా వాడబడేదంటే, లోకమంతా నాదే కదా ప్రభా, నా దగ్గర ఉన్నంత బంపర్ ఆఫర్లు ఇంకెక్కడ లేవు, వాళ్ళందరూ నాతో ఎక్కువ సమయం, నీతో తక్కువ అని చెప్తా ఉన్నాడు. నిజమే. ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తే మీరు ఎక్కడెక్కడ ఉంటారో మీకు దేవుడికి బాగా చెప్పాలి. బాగా చెప్పరేంటమ్మా తల్లులారా? మీరు మొహమాట పడద్దు, చెప్పండి, శుభ్రంగా చెప్పండి. ఒక తమ్ముళ్ళలాగా అనుకోండి, అన్నలాగా అనుకోండి, మీకు ఎలా అనుకుంటే అలా అనుకోండి, చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తే ఎక్కడక్కడ కూలిపోతారో మీకు బాగా తెలుసు. కానీ దేవుని సువార్తను ఏమైనా బోధిస్తున్నామా? విజ్ఞాపన చేస్తున్నామా? కన్నీళ్లు గారుస్తున్నామా? దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతున్నామంటే మన దగ్గర ఏది జవాబు లేదు. మరి ఎలా మరి భక్తి చేయడం అంటే చాలా కష్టంతో కూడింది. ఇది విశ్వాసం చాలా విలువైనది. ఈ జీవితం ఎంతో ప్రాముఖ్యమైనది. ఇది పోతే మరలా తిరిగి రాదు. హల్లెలూయా. అందుకే దేవుడు మనకు విలువైన జీవితాన్ని ఇచ్చాడు. భూమి మీద లోకంలోకి వెళ్ళి చూడండి ఒకసారి, మీ విలువ ఎంత ఇంటి హాస్పిటల్కి ఎంత తెలిసిపోద్ది. ఒక కిడ్నీ మార్చాలంటే ఎన్ని లక్షలు కావాలో, ఒక గుండెని మార్చాలంటే ఎన్ని లక్షలు కావాలో, లోపల అవయవాలు మారాలంటే ఎన్ని కోట్లు కావాలో. మనం బయట ఎవరు పట్టించుకోరు, కానీ మన విలువ డాక్టర్ దగ్గరికి వెళ్తే తెలిసిపోద్ది. ఇంత ఖరీదైన వ్యక్తిగా నన్ను దేవుడు సృష్టించాడు. ఎందుకో తెలుసా? ఈరోజు వరకు నీకు ఏది రాకుండా ఇంకా ఎందుకు ఇక్కడ నిలబెట్టాడు, ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టాడంటే, ఆయన కొరకు నువ్వు జీవించాలని, ఆయన కొరకు నువ్వు ప్రకటించాలని, ఆయన పనిలో ఒక బలమైన పాత్రలుగా మనం వాడబడాలని. ఇది విలువైన దినమని నువ్వు అనుకోవాలి. మరి చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఆదివారం అని తెలిసి కూడా నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, ఇష్టం లేకపోతే వెళ్ళిపోతారు. ఏమ్మా అంతేనా? ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, ఇష్టం లేకపోతే వెళ్ళిపోతారు. అదే బయట పెన్షన్స్ ఇస్తారు కదా, అక్కడ అట్లా అంటారా? పెన్షన్స్ ఇచ్చే దగ్గర అలా ఉంటారా? ఈరోజే లాస్ట్ డేట్ అంటే ఏం చేస్తారు? ముందే పెన్షన్స్ దగ్గర ముందే, హాస్పిటల్స్ దగ్గర ముందే, ప్రయాణాల దగ్గర ముందే. ఏమా ఫంక్షన్స్ పోవాలంటే కూడా ముందే వెళ్ళిపోతారు. బస్సు వెళ్ళిపోయితే మనం ముందే వెళ్ళిపోతారు. అన్నిటినీ గౌరవిస్తూ విలువిస్తున్నారు. కానీ విలువ ఇవ్వండి ఏందో తెలుసా? చీప్ అండ్ బెస్ట్ ఏంటి? దేవుడి మందిరం. ఏ రోజైనా సమయానికి వచ్చి కూర్చున్నావా అంటే లేదు. సమయానికంటే ముందే వచ్చి కూర్చున్నామంటే లేదు. అందుకే చెప్తున్నాడు, ఈరోజు ఏమనుకోవాలంటే నీవు
చెప్పాలి, అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఈరోజు ఏమనుకోవాలి? చెప్పరేంటమ్మా తల్లులారా, మీరు నోరు ఇప్పితే నేను నోరు కొంచెం పెంచుతా, మీరు ఆపమంటే నేను ఆపేస్తా. హల్లెలూయా. ఈరోజు ఏమనుకోవాలంట? విలువైనదని నువ్వు అనుకోవాలి, ఘనమైనదని నువ్వు అనుకోవాలి, శ్రేష్టమైనదని నువ్వు అనుకోవాలి, పరిశుద్ధమైనదని నువ్వు అనుకోవాలి, ప్రాముఖ్యమైనదని నువ్వు అనుకోవాలి. ఎందుకో తెలుసా? ఈరోజు ఇక్కడ కూర్చున్నవంటే దేవుని కృపే. ఎంతో మంది వెళ్ళిపోయారు బయట, బలము కలిగిన వారు, ధనం కలిగిన వారు, సంపద కలిగిన వారు, అన్నీ ఉన్నవారు కనుమరుగైపోతున్నారు. బయట చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతా ఉన్నారు. ఈరోజు నిన్ను నన్ను ఇక్కడ ఎందుకు పెట్టాడు తెలుసా? ఆయన నామమును ఘనపరచడానికి, ఆయన నామమును ఆరాధించడానికి, స్తుతించడానికి, ఆయన స్వార్థను ప్రకటించడానికి, ఆయనను గట్టిగా మనం అందరం కలిసి మహిమపరచడానికి అందుకు తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ. ఒకరోజు మా ఊర్లో ఒకడు రాత్రంతా ఆడాడు ఆట, వెళ్ళి బయట పడుకున్నట్టుగా వెళ్ళిపోయాడు. ఇలా ఎంతో మంది మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం, యూట్యూబ్లో, ఫేస్బుక్లో వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుని మహాకృప ఏమిటో తెలుసా? ఈరోజు మన నీతిని బట్టో, మన భక్తిని బట్టో, మన విశ్వాసాన్ని బట్టో మనం ఇక్కడ ఉండలేదు, కానీ దేవుని ఉచితమైన కృపను బట్టి మాత్రమే ఇక్కడ కూర్చోగలిగాం. హల్లెలూయా. ఈరోజు దేనికి ఎక్కువ నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు? చెప్పండి, దేనికి ఇస్తున్నాం మనం? ఏమో గట్టిగా చెప్పండి, దేనికి ఇస్తున్నాం? నిజంగా దేవునికి ఇస్తే దేవుడు మహిమపరచబడతాడు, కానీ అది అయ్యే పని కాదు. చాలామంది ఇవ్వట్లేదు, చాలామంది ఇస్తే ఈరోజు మనం ఇలా ఎందుకుంటాం? మన పరిస్థితులు ఇలా ఎందుకుంటాయి? అలా ఉంచడానికి దేవుడు నిన్ను నన్ను పిలవలేదు. ఆయన నిన్ను నన్ను పిలిచింది దేనికోసం అంటే దీవించబడడానికే, ఆశీర్వదింపబడడానికే, అన్ని విషయాల్లో సౌఖ్యముగా వర్ధిల్లడానికి దేవుడు పిలిచాడు. కానీ పిలుపుకు తగినట్టుగా మనం ఏమాత్రం కూడా లేం. తగినట్టుగా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ మనకు లేదు, ఈ ఇబ్బందులు లేదు, మాట వింటే గొడవే లేదు. కనుక మనం వినుట లేవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు మనం విలువైంది అనుకోవాలి, ఘనమైనది అనుకోవాలి, శ్రేష్టమైనది అనుకోవాలి. తర్వాత ఏ పని చెప్పాలి, అందరూ చెప్పాలి, ఏ పని చెయ్యకూడదు. ఇది ఎవరి ఆజ్ఞ? అందరు గట్టిగా చెప్పాలి, ఎవరి ఆజ్ఞ? పరమందున్న తండ్రి ఆజ్ఞ. ఈరోజు ఏ పని పెట్టుకోకూడదు, పిక్నిక్లు పెట్టుకోకూడదు, వ్యాపారాలు పెట్టుకోకూడదు, ఉద్యోగాలు పెట్టుకోకూడదు, ప్రయాణాలు పెట్టుకోకూడదు. ఏది నువ్వు ప్రేమించకూడదు తండ్రిని తప్ప, ఆయన సన్నిధి తప్ప, ఆయన సహవాసము తప్ప, ఆయనతో ఉండాలనే తపన తప్ప వేరే ఒకటి మనకు ఉండనే కూడదు. ఎందుకో తెలుసా? ఈరోజు వరకు నేను కాపాడుతుంది ఎవరు? చెప్పండి, అందరూ చెప్పండి. నిన్ను కాపాడుతుంది ఎవరు? నీ డబ్బా, నీకున్న బ్యాక్గ్రౌండా, నీకున్న పలుకుబడా, నీకున్న సౌకర్యాలా, నీకున్న బలమా, నీకున్న వస్తువులా? ఏది కాదు. ఏది మనం కాపాడదు, ఏది మనం రక్షించదు. డబ్బు, జ్ఞానము, సౌకర్యాలు, బలము. చాలామంది చెప్తా ఉంటారు బయట, పాస్టర్ గారు నా బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు అంటారు. అర్థమవుతుందా? పాస్టర్ గారు నేను ఎలాంటి వ్యక్తిని తెలుసా, నా వెనక ముందు ఎంత ఉందో తెలుసా అని చెప్తారు. ఏవి కాపాడేది కేవలము కృప మాత్రమే, కృప మాత్రమే. ఆయన కృప మాత్రమే నన్ను కాపాడుతూ ఉంటుంది. కనుక మనం ఈరోజు విలువైనదని మనం ఆలోచించాలి, ఘనమైనదని ఆలోచించాలి. అమ్మా నేను ఒక మాట చెప్తున్నా, వినండి. ఎక్కడ పోయినా చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను. దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడు మీరే రాకూడదు, మీతో పాటు ఎవరిని తీసుకురావాలి? ఎవరెవరిని తీసుకురావాలి? కుటుంబాలతో దేవుని దగ్గర రావాలి. కుటుంబాలు రాకపోతే నువ్వు మందిరానికి వచ్చి ఆయన ఒకవేళ వెళ్ళిపోతే నరకమే కదా. సాతాను ద్వారా శోధింపబడి చాలామంది ఈరోజు వెళ్ళిపోతా ఉన్నారు కదా. ఒకవేళ ఆ వ్యక్తి నశించి నరకానికి వెళ్ళిపోతే పరిస్థితి ఏమిటి? ఆ బాధ్యత ఎవరిది? మనందరి మీద ఉంది కదా. కనుక మీరు కుటుంబాలతో దేవుని మందిరానికి రావడానికి ప్రయత్నాలు చేయండి. హల్లెలూయా. ఈరోజు ఇంకేం చేయకూడదంట? చదవమ్మా.
ఫస్ట్ నుంచి చదవండి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చెయ్యకు, ప్రతిష్ఠితమైన దినమని అనుకోవాలి. ఊరక ఆయన దగ్గర ఎదురు చూడాలి. మనం ఏం చెయ్యాలి? ఆయన దగ్గర కాచుకొని కూర్చోవాలి. ఆయన ఏమి చేస్తున్నాడో, ఏమి అందిస్తున్నాడు, ఏది మాట్లాడుతున్నాడో, ఏ సంగతులు బోధిస్తున్నాడో, ఏది మనం మార్చుకోమంటున్నాడో, ఏది మనం నేర్చుకోమంటున్నాడో, ఎలా జీవించమంటున్నాడో, ఎలా ఆయన కొరకు పనిచేయమంటున్నాడో, దానికోసం మనం ఏం చేయాలంట? కాచుకొని ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన దగ్గర దీన మనసులు కలిగి ఉండాలి. దీనులుగా మారిపోవాలి. డిమాండ్ చెయ్యొద్దు. ఇక్కడికి వచ్చి చాలా మంది చెప్పే డిమాండ్ ఇదే, ప్రభా నాకు నువ్వు ఇది ఇస్తే, నాకు నువ్వు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తా అంట. ఇది కాదు. ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు ఎలా ఉండాలంట? దీన మనసుతో రావాలంట. దీనులుగా ఉండాలి. ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా కలెక్టర్ వచ్చినట్టు మనం ఎలా ఉంటాం? చేతులు కట్టుకొని, సార్ చెప్పండి సార్, సార్ నా ప్రాబ్లం ఇది సార్, నా సమస్య ఇది అయ్యా, లేకపోతే సార్ రిక్వెస్ట్తో, విధేయతతో, చాలా మర్యాదగా మనం ఆయనకి ఏం చెప్తామో మన బాధ అంతా చెప్తాం. అక్కడికి వెళ్ళి పోదులు కొట్టామనుకో వాడంటాడు, పక్కకి జరగమంటాడు. అంతేనా కాదా? దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఎలా రావాలంటే విధేయతతో రావాలి, దీన మనసుతో రావాలి, ఆయన దగ్గర యథార్థంగా రావాలి, నిండు హృదయంతో రావాలి, ఆయన దగ్గరికి పవిత్రంగా రావాలి, ఆయన దగ్గరికి యోగ్యంగా రావాలి. ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు చాలా మర్యాదగా రావాలి. ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని మర్యాదగా వినాలి. ఇంక వేరేం చెయ్యొద్దు. మనం ఆయన ఒకటి చెప్తున్నా ఇంకొకటి చెయ్యకూడదు. ఆయన చెప్పిందే చేయడానికి నువ్వేం కావాలి? సిద్ధపడాలి. హల్లెలూయా. ఏం కావాలి? మనం అందరము సిద్ధపడాలి. ఎవరైతే ఆయన మాట విని మార్చుకొని ఆయనకు లోబడి ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడతారో వారి దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిజంగా చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ఆయన మాట ఎవరైతే వింటారో వారి మాట దేవుడు చెప్పాలి, దేవుడు వింటాడు. చాలా మంది చెప్తారు, పాస్టర్ గారు నా మాట దేవుడు వింటాడో వినడో, నా ప్రార్థన దేవుడు వింటాడో వినడో, నన్ను దేవుడు పట్టించుకుంటాడో పట్టించుకోడో, ఈ సమస్య నుంచి నేను బయటికి వస్తానో రాను, ఇలాంటి సందేహం కూడిన మాటలు చాలా మంది చెప్తారు. నువ్వే సమయంలో దేవుడిని పిలిచినా ఆయన వస్తాడు. హల్లెలూయా. ఆయన ఎన్నడూ మనను దాటిపోయే దేవుడు కాదు. నువ్వెప్పుడు పిలిచినా ఆయన సమాధానముతో నీకు సహాయాన్ని పంపిస్తాడు. అంత గొప్ప దేవుడిని ఈరోజు మనము సేవిస్తూ ఉన్నాం. అలాంటి గొప్ప దేవుడిని ఈరోజు మనము ఆరాధిస్తూ ఉన్నాం. కనుక మనం ఏం చేయాలి? ఆయన దగ్గరకు వచ్చి ఊరకనే ఉండాలి, ఎదురు చూడాలి, ఆయన ఏం చెప్తున్నాడో వినాలి, దాని కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. ఇలా ఎవరైతే పాటిస్తారో, జీవిస్తారో, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారిని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, వారిని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. అందులో ఏమాత్రం డౌటు లేదు. ఏమ్మా డౌట్ ఉంది ఎవరికైనా? చెప్పండి. డౌట్ ఉన్న వాళ్ళు చెప్పవచ్చు. ఇప్పుడు డౌట్ ఏమీ లేదు. నేను ఒక సాక్ష్యం చెప్తా, వినండి. హైదరాబాద్లో ఒక వ్యక్తి ఉన్నాడు. మా చర్చికి వచ్చారు ఆల్ నైట్ సాక్ష్యం చెప్పడానికి, వాక్యం చెప్పడానికి కాదు, సాక్ష్యం చెప్పడానికి. ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, నేను మరణ పడకలో ఉన్నప్పుడు ఎవ్వరు నా దగ్గరికి రాలేదు. నాకు టీబీ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది. ఈ జబ్బు లేదంటందుకు అన్ని జబ్బులు ఉన్నాయి. లాస్ట్ స్టేజ్లో ఉన్నాను. బంధువులందరూ చేతులు ఎత్తేశారు. ఎవరికి ఫోన్ చేసినా, ఎవరితో మాట్లాడదామన్నా ఒకేసారి వస్తాంలే. ఎప్పుడంట? ఒకసారి వస్తాం. ఊరికి ఈ గొడవ ఏంది? ఫోన్లో మాట్లాడడము, ప్రయాణం, ఇదంతా అవసరమా? ఒకేసారి వచ్చిపోతాంలే అని చెప్తున్నారు. ఈ శబ్దం అంతా ఆయన వింటున్నప్పుడు హృదయం చాలా బాధ కలిగి ఆయన ఏం చేశాడంటే కన్నీళ్లతో మునిగిపోయి, ఇక నా పని అయిపోయిందని ఆ డౌట్లో ఉన్నప్పుడు దేవుని మహాకృప, ఒక సువార్త
ఆయన దగ్గరికి వెళ్ళింది. యేసు ప్రభు సువార్త వెళ్ళిన తర్వాత ఆయన వాక్యాన్ని చదివినప్పుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? నమ్ముట నీ వల్ల అయితే, అందరు చెప్పండి మాట, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే. ఈ మాట విని, ప్రభువా ఎందరినో నమ్మాను, ఎక్కడెక్కడో తిరిగాను, ఎంతో మందికి నేను పూజించాను, ఎవరు నా దగ్గర రాలేదు, ఇప్పుడు మీరు గొప్పవారని నేను నమ్ముతున్నాను, నన్ను బ్రతికిస్తావా? నీ పేరు చెప్పుకొని బ్రతుకుతా, నీ సాక్షిగా జీవిస్తా, నేను నీ స్వార్థనే ప్రకటిస్తా, నేను నిన్నే కొలుస్తా, నేను నిన్ను ఆరాధిస్తా, నీ సన్నిధికి వస్తా, నాకు సహాయం చేస్తావా అని అడిగినప్పుడు దేవుడు ఆయన్ని మరణము నుండి జీవములోనికి దాటింపచేశారు. చప్పట్లు కొట్టరు అసలు? హల్లెలూయా. మరణము నుండి జీవములోనికి ఆ వ్యక్తిని దాటింపజేసినప్పుడు ఆదివారము ఆయన వయసు 70 సంవత్సరాలు, 2 కొడుకులు. ఆదివారానికి ముందే వస్తాడు, చేపలన్నీ వేస్తాడు, చీరలన్నీ వేస్తాడు. పాస్టర్ గారికి ఏ సహకారమైన ఆయనే ముందుండి చేస్తూ ఉంటాడు. ఇవ్వడంలో ముందు, రావడంలో ముందు, పరిచర్యల ముందు, ప్రార్థన సభల్లో ముందు, కూటాల్లో ముందు ఒక యవనస్తుడి కంటే ఎక్కువ పరిగెత్తి చేస్తూ ఉన్నాడు. నీకు ఏ పోయే కాలం వచ్చింది? వేరే పిచ్చి లేదా? యేసుప్రభు పిచ్చే బాగా పట్టిందేంటి నీకు అని ఊర్లో ఉన్న వాళ్ళందరూ తిడతా ఉంటే ఈయన చెప్తున్నాడు, నేను మరణంలో ఉన్నప్పుడు ఎవరు నన్ను లేపలేదు, ఎవరు నన్ను సహాయం చేయలేదు, యేసుప్రభే నాకు సహాయం చేశాడు, యేసుప్రభే నన్ను బ్రతికించాడు. ఊపిరి ఉన్నంత వరకు ఆయన తప్ప, ఆయన పని తప్ప, పరిచర్య తప్ప, ఆయన సన్నిధి తప్ప, ఆయన సువార్త తప్ప, ఆయన పని తప్ప వేరే నాకు ఏది ఉండకూడదు అని ఫిక్స్ అయిపోయి నేను చేస్తూ ఉన్నానని అలా చెప్తూ చేస్తూ ఉన్నాడు. పేద స్థితిలో ఉన్నాడు. ఆయన పిల్లల్ని చదివించుకొని ఉన్నాడు. చిన్న వ్యాపారమే పెట్టుకున్నాడు. అందులో 50% దేవుడికి ఇస్తా ఉన్నాడు. పరిచర్య కొరకు ఖర్చు పెడతా ఉన్నాడు. సువార్థికుల కొరకు ఖర్చు పెడతా ఉన్నాడు. నమ్మకంగా దేవుని సందులో ఆయన మొరపెడతా ఉన్నాడు. ఈ భక్తిని, ఈ విశ్వాసాన్ని, యథార్థత, ఈ పరిచర్య అంతా దేవుడు చూశాడు. హల్లెలూయా. ఆయనకు అక్షరముక్క చదువు రాదు. ఇదంతా దేవుడు చూసి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ వ్యాపారాన్ని దీవించాడు, ఆ కుమారులను దీవించాడు. అమెరికాలో వాళ్ళు జాయిన్ అయ్యారు. అమెరికా అమ్మాయిలు అక్కడ చేసుకున్నారు. ఈయనకు ఒక 4 కార్లు కొనిచ్చారు. ఊరు తిరిగి యేసుప్రభు గురించిన సువార్త ప్రకటిస్తా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఎంతగా దీవించబడ్డాడంటే ఆయన చెప్తా, నాకున్న ఆస్తులు, బిల్డింగ్స్, కార్లు ఇవన్నీ కూడా ఉచితంగా ఇవ్వబడిన కృప మాత్రమే, నాదంటూ ఏది లేదు. యేసుప్రభు నాకు దొరికాడు. ఇవన్నీ నా వెనక పరిగెత్తుకొని వచ్చేసాయి. ఆయన ప్రేమించాను, సన్నిధిని ప్రేమించాను, సహవాసాన్ని ప్రేమించాను, ఆయనను గౌరవించాను, ఆయన మాట విన్నాను. ఇవన్నీ నాకు దేవుడు దయచేశాడు. ఆయన కృప కోసమే ఇవన్నీ వాడుతున్నా, నా సొంత కోసం కాదు, కృప కోసమే వాడుతున్నా. అందును బట్టి దేవునికే చెప్పరా మీరు? దేవునికే గట్టిగా చెప్పండి. సరిపోదు, ఇది సరిపోదు. మీరు ఎలా చెప్తున్నారంటే హల్లెలూయా, నాకు నిద్ర వచ్చేటట్టుగా ఉంది. ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా స్పీడ్గా, ఇంకా ఇంకా కొంచెం పెంచండి. సరిపోట్లా, ఇంకా సరిపోట్లా, సరిపోట్లా. హల్లెలూయా. మీరు ఎప్పుడు ఇలా ఉద్యోగంగా ఉంటే దేవునికి మహిమ. మీ మొఖాలు ఎప్పుడు చిరునవ్వుతో ఉంటే దేవునికి మహిమ. మాడిపోయిన మొఖాలు వేసుకొని కూర్చున్నారు అనుకో, అప్పుడు సాతానుడు అవుతాడు, నా బిడ్డే ఇలాగే ఉంటుంది అంటాడు. హల్లెలూయా. దేవుని పిల్లలు ఏమున్నా లేకున్నా ముఖంలో ఏముంటుంది? చిరునవ్వుతో ప్రభుని స్తుతిస్తారు. శ్రమల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న, కరువులో ఉన్న, కన్నీళ్ళలో ఉన్న ముఖంలో ఏముండాలి? సంతోషము తప్ప వేరేది ఉండకూడదు. హల్లెలూయా. జైపాల్ గారు 2 జతలు ఉండే అంటే బైబిల్ కాల్ ట్రైనింగ్ చేసేటప్పుడు, కొంచెం చెప్పండి, 2 జతలు ఉండేయంట. నైట్ అంతా ఇస్త్రీ చేసుకునేవాడంట. అదంతా తయారు చేసుకొని ఉదయాన్నే మళ్ళీ చక్కగా వేసుకొని పోయేవాడంట. ఆ ఇస్త్రీ కొట్టోడు పిలిచి అడిగాడంట, పాస్టర్ గారు ఎప్పుడు చూసినా వైట్ అండ్ వైట్లో ఉన్నారు, ఇలాంటి ఎన్ని జతలు ఉన్నాయి నీకని అడిగాడంట. ఆయన అన్నాడంట,
రాత్రిలో ఏం జరుగుతుందో నీకేం తెలుసురా, నా బాధలు ఏం పడతా ఉన్నా, ప్రభుకు స్తోత్రం అని చెప్పి వెళ్ళిపోయాడట. అంటే ఎన్ని శ్రమలున్నా, అంటే ఏమి లేకపోయినా బయటికి మాత్రం ఎలా ఉన్నాడు? గంభీరంగా ఉన్నాడు. అది దేవుని ప్రజలకు ఉండాల్సిన లక్షణం. కొంతమంది అయితే అన్నీ ఉన్నా ఎప్పుడు ఏడిపోయి ఇంట్లో దబిడిదిబిడే. హల్లెలూయా. ఈ కార్యక్రమాలన్నీ వేసుకున్నాము తొలగిపోను కాక. ఏమున్నా లేకున్నా ఎలా ఉండాలి? మనం అందరము సంతోషముతో ప్రభునామాన్ని ఘనపరచాలి. అయితే ఈ వ్యక్తి అలా స్టార్ట్ అయ్యాడు. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయాడు. చాలామంది అంటున్నారు పక్క వాళ్ళు, మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్మి, లక్షలు సంపాదించే వారిమి, మేమే ఈరోజు ఇంత కట్టలేకపోయాం. ఎలా చేసావయ్యా ఇదంతా? కనబడుతుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. అంటే నాదేమి లేదయ్యా, సమస్తము చేయగలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయనే నా జీవితాన్ని కట్టాడు, ఆయనే మరణం నుండి తప్పించాడు, ఆయన నన్ను ఆశీర్వదించాడు, ఆయన కోసమే ఈరోజు ఇదంతా చేస్తా ఉన్నా అని చెప్పగలిగాడు. అంతగా దేవుడు దీవించాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఆ ఆశీర్వాదాలన్నీ మీ మీదికి దిగి రావాలి అంటే మరి మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చెయ్యాలి? నోర్లు ఇప్పాలి, గట్టిగా ఇప్పాలి. నేను ముగిస్తాను. ఏం చెయ్యాలి? గట్టిగా చెప్పండి పర్లా. ఇప్పుడు చదువుకున్న వాక్య ప్రకారంగా మనము జీవించాలి. ఇక్కడ ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ మనకు దాని వెనకాల ఎంతో బాధ్యత కూడా ఉంది. మనందరికీ ఒక బాధ్యత ఉంది. మన బాధ్యత లేకపోతే కుదరదు. మనందరికీ దేవుడు ఒక భారం ఇచ్చాడు. నేను పాస్టర్ గారిని చూసినప్పుడల్లా నాకు సంతోషం కలుగుతుంది. ఈ ఏరియాలో ఎక్కువగా నేను ఇష్టపడే వ్యక్తి అయ్యగారిని. ఇక్కడికి తప్ప ఇంకెక్కడికి పోను. హల్లెలూయా. అందరు నా దగ్గరికి వస్తారు, నేను ఈ అయ్యగారి దగ్గరికి వస్తాను. వాళ్ళంతా నా దగ్గర పరిగెత్తుకొని వస్తారు. నేను ఎక్కడుంటే అక్కడ. నేను మాత్రం అయ్యగారి దగ్గర పరిగెత్తుకొని వస్తాను. ఎందుకో తెలుసా? ఆయన దేవుని సన్నిధిలో ఎప్పుడు గడుపుతూ ఉండే వ్యక్తి, మొరపెట్టే వ్యక్తి, యథార్థంగా దేవుని సన్నిధిలో గోజాడుతున్న వ్యక్తి, ఆత్మల కొరకు, సంఘాల కొరకు, సేవకుల కొరకు, నశించిపోయే ప్రజల కొరకు ఎప్పుడు చూసినా ఆయన ప్రార్థన తప్ప వేరే ప్రపంచం ఆయనకి తెలియదు. మీ అందరికీ కోడి తెలుసా? కోడి గుడ్లు పెట్టినప్పుడు ఎన్ని రోజులు ఫాస్టింగ్ ఉంటుందో తెలుసా? అది తెలియదు. తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. తెలిసిన వాళ్ళు చెప్పండి. కోడి ఫాస్టింగ్ ఉంటుంది తెలుసా? నెల రోజుల పాటు కోడి గుడ్లు పెట్టిన తర్వాత తిండి తినదు, ఫాస్టింగే ఉంటుంది. పిల్లలు బయటికి వచ్చే వరకు ఈ కోడి దాని మీద పొదుగుతూ ఉంటుంది. పిల్లలు బయటకు వచ్చిన తర్వాత అది ముద్ద పెడుతుంది నోట్లో. అప్పటి వరకు అక్కడే ఉండి అది వేదన పడతా ఉంటుందంట, ప్రసవ వేదన. పిల్లలు బయటకు వచ్చే వరకు ఇది నలిగిపోతూ ఉంటుంది, కుమిలిపోతూ ఉంటుంది. ఇది లోపల కన్నీళ్లు గారుస్తూ ఉంటుంది. ఎంతో బాధ అది అనుభవిస్తుందంట. మీరు బాగా గమనించండి, అది తినదు. అలాగనే మన పాస్టర్ గారు కూడా ఎప్పుడు చూసినా ప్రసవ వేదనలో ఉంటాడు. ఆత్మల రక్షణ కొరకు, సంఘాల క్షేమం కొరకు, మీ అందరి ఆత్మీయ అభివృద్ధి కొరకు నలిగిపోతూ ఉంటాడు. అందుకే అయ్యగా నేను ఎక్కువ ఇష్టపడతాను. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఈ సమయం అందు మరి ఆ బాధ్యత మనందరూ కూడా ఉండాలి. అది లేకపోతే కష్టం. ఎప్పుడో వస్తా కూర్చుంటే కుదరదు. ఇక్కడ ఎన్నో రాసించాడు మన కోసం, వాటిని మనం పాటించకపోతే ప్రయోజనం ఏమీ లేదు. ఉందంటారా? ఏమ్మా ఉందా? చాలామంది ఎవరి స్వార్థం కోసం వాళ్ళు వెళ్ళిపోతున్నారంట. దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు, దేవుడి కోసం వచ్చేవాళ్ళు తక్కువ మంది అంట, వాళ్ళ కోసం వచ్చే వాళ్ళు ఎక్కువ మంది అంట. హల్లెలూయా. ఒకరోజు ఒక దొరగారంట ఒక ఊరికి వెళ్ళాడంట. ఊర్లో ఉన్న సమస్యలన్నీ తెలుసుకుండంట, వాళ్ళ బాధలన్నీ తీర్చేద్దామని. అందరూ వచ్చేసారంట. వచ్చి లైన్లో నిలబడ్డారంట. ఒరే నీకే బాధ ఉంది చెప్పమ్మా అంటే, అమ్మా నాకు ఇల్లు కాలిపోయి ఇల్లు పోయిందంట.
ఇల్లు కట్టిస్తలే అని చెప్పాడు. కట్టించడం స్టార్ట్ చేసినట్టు ఇంకొకరు పిలిచాడంట. నీకేంటి అంటే, నాకు తినడానికి తిండి లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నంటే ఆయనకు ఆహారం పంపించామని చెప్పాడంట. ఇంకొకరు వచ్చారంట, నీకేందంటే నాకు డబ్బు లేదంట, డబ్బు ఇచ్చేసాడంట. ఇంకొకరు వచ్చారంట, నీకేం కావాలంటే నాకు అనారోగ్యంతో నలిగిపోతుంటే ట్రీట్మెంట్ చేయించేసాడంట. ఇలాగా వస్తున్న వారికి ఇల్లు లేని వారికి ఇల్లు, డబ్బు లేని వారికి డబ్బు, ఆహారం లేని ఆహారము, వస్త్రాలు లేని వస్త్రాలు అందరికి ఇచ్చేసాడంట. లాస్ట్కి ఒకడు మిగిలాడంట. ఒరే అందరూ అయిపోయారు, నీ ఒక్కడు మిగిలావు, నీ పరిస్థితి ఏంటి, నీకేం కావాలో చెప్పరా అంటే అప్పుడు వాడు చెప్తున్నా, నాకు ఒకే ఒక్క కోరిక ఉంది, తీరుస్తారా రాజుగారు, దొరగారు అన్నాడంట. ఏంట్రా చెప్పరా అని అడిగాడంట. నీకు డబ్బు కావాలా అని అడిగాడంట. లేదండి అన్నాడంట. లేకపోతే ఇల్లు కావాలా అని అడిగాడంట. లేదండి అన్నాడంట. కారు కావాలా అని అడిగాడంట. లేదండి అని అడిగాడంట. మరి నీకు ఇంకేం కావాలరా? బంగారమా? వద్దు అండంట. వెండా? వద్దు అండంట. ఇంకేం కావాలి అని అంటే, ఈ లోకంలో నాకు ఏది వద్దు కానీ ఒకటి ఉంది, తీరుస్తారా అని అడిగాడంట. చెప్పరా అని అడిగాడంట. వెంటనే చెప్తున్నాడంట, నాకు నువ్వే కావాలని గట్టిగా వాటేసుకుంటంట. నాకేమొద్దు, నాకు నువ్వు కావాలి అది గట్టిగా వాటేసుకుంటే, నేనే నీకెందుకు రానంటే చెప్తున్నాడంట, నువ్వు నాతో ఉంటే నీ అనుకునే అన్ని, నీ వెనకాల ఉన్న అన్ని నాయే కదా అని చెప్పాడట. హల్లెలూయా. అర్థమవుతుందా? మీరు యేసయ్య అనుకుంటారా, యేసయ్యను వదిలిపెట్టి పారిపోతారా? చెప్పండి. ఆయనతో ఉండండి, ఆయన మాట వినండి, ఆయన పని చెయ్యండి, ఆయన ప్రేమను ప్రకటించండి, ఆయన రాజ్యాన్ని కట్టే పనిలో పాత్రలుగా మారండి. దేవుని ఆశీర్వాదాలు మన మీదికి దిగివచ్చునుగాక. ఆమేన్. ఇంకా చాలా ఉంది కానీ మరి సమయాన్ని నేను ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాగణుడా, ఏ మంచితనం మాలో లేదు మీరు ప్రేమించడానికి, యోగ్యత మాకు లేదు నాయనా. అయినను మమ్మల్ని మీరు సహిస్తున్నారు, భరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. కృప వెంబడి కృప మా పైన చూపిస్తూ ఉన్నారు. మీ ప్రేమకై స్తోత్రాలు. నిజమే నాయనా, విశ్రాంతి దినము విలువైనదని, పవిత్రమైనదని, ఘనమైనదని, శ్రేష్టమైనదని, అమూల్యమైనదని తెలుసు. కానీ చాలాసార్లు మేము దొంగిలించాం, సమయాన్ని దొంగిలించాం, సువార్తను దొంగిలించాం, పరిచర్యను దొంగిలించాం, మీకు ఇవ్వాల్సిన భాగాలను దొంగిలించాం. తండ్రి, అన్ని విషయాల్లో ఒక దొంగలుగా మేము మిగిలిపోతా ఉన్నాం. మమ్మల్ని క్షమించండి దేవా. కొన్ని నిమిషాలు మాతో మీరు ముచ్చటించారు. ఈరోజు ఒక తీర్మానంలోనికి, ఒక వడంబికలోనికి, ఒక నిబంధనలోనికి మేమందరం రావడానికి సహాయం చేయండి. ఎందరైతే నిండు మనసుతో కోరుతున్నారో తండ్రి, ఆ బిడ్డల మీద నీ కృప దయచేయండి. కుటుంబాలతో రావడానికి, కుటుంబాలతో నీ సేవ చేయడానికి, సువార్తను ప్రకటించడానికి, దేవా ఊరికే ఉండక నీ వార్తను ప్రకటించడానికి, సమయమనక అసమయమనక నీ పనిలో ఒక పాత్రలుగా వాడబడడానికి కృప దయచేయండి. ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటలన్నీ హృదయాల్లో నాటి మహిమ మీరే పొందమని చేస్తున్న ఈ ప్రార్థనలన్నీ దయతో ఆలకించమని, ఈ పరిచర్యను ఇంకా దీవించమని, నీ దాసుని హృదయంలో ఉన్న కోరిక, సంఘములో ఉన్న భారాన్ని భారతదేశమంతనైనా రానైన రోజుల్లో సువార్త జరగడానికి, సభలు జరగడానికి నీ కృప దయచేయండి. ఇక్కడ నుండి ఇంకా అనేక మంది సేవకులు బయలుదేరడానికి, ప్రార్థన పనులు లేవడానికి, ప్రపంచమంతా సేవకులు తయారవ్వడానికి, అనేక గ్రామాల్లో మందిరాలు కట్టబడ్డానికి, రానైన రోజుల్లో అనేక సంఘాలు నిర్మించబడ్డానికి, ఇక్కడ నుండే నాయన ఈ పరిచర్యగా బయలుదేరడానికి, నలుదిక్కుల్లో నలు గ్రామాల్లో విస్తరించడానికి కృప దయచేయండి. సేవను దీవించండి. ఆర్థికంగా, ఆత్మీయంగా, అన్ని విధాలుగా నాయనా మీ చేతులెత్తి ఆశీర్వదించి మహిమ మీరు పొందమని, చేస్తున్న ప్రార్థనలన్నీ రైతు ఆలకించమని, నీ చిత్తమైతే, మీరు ఆకడ ఆలస్యమైతే మరొక్క పర్యాయం
ఈ పరిచర్యలో మేము కూడా మరలా కలిసి మీ నామాన్ని ఘనపరచు వరకు నాయన మాకు మీరు తోడై ఉండమని నజరేయుడైన యేసయ్య నామమందు ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన అయ్యగారికి